ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ₹1కి ఈ రోజులో కనీసం చాక్లెట్ కూడా రావట్లేదు. అలాంటిది కేవలం ₹1 మాత్రమే తీసుకుని పేదల ఆకలి తీరుస్తున్నారు సికింద్రాబాద్లోని కరుణా కిచెన్ నిర్వాహకులు. రోజుకు 100 నుంచి 200 మందికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు. గౌతమ్ గంభీర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ₹1కే భోజనం పెడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సంజన అందిస్తారు. ₹1 అసలు ₹1కి ఏమొస్తుందన్న ఈ రోజుల్లో ఆ ₹1తోనే దాదాపు 100 నుంచి 200 మంది వరకు కడుపు నింపుతున్నారు ఈ సికింద్రాబాద్లో ఉన్న కరుణా కిచెన్ అనే ఒక ఎన్జిఓ. అసలు ఈ ₹1 కాన్సెప్ట్ ఏంటి, అసలు దీని వెనకాలన్న కారణం ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం పదండి. సార్ చెప్పండి, ఇక్కడ చూస్తే ₹1కే భోజనం, అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, దీన్ని ప్రారంభించడానికి కారణం ఏంటి? ఈ ఆలోచన రావడానికి చాలా టైం పట్టిందండి. గత 3 సంవత్సరాల నుంచి సిటీలో అన్నదానం చేస్తున్నాము. అందరూ అన్నదానం చేస్తారు కదండి జనరల్గా, హాస్పిటల్ దగ్గర వేరే ప్లేసెస్లో. అట్లా మేము కూడా చేసేది అన్నదానం. మా ఆర్గనైజేషన్ గుడ్ సమరిటన్స్ ఇండియా నుంచి గత 12 సంవత్సరాల నుంచి అనాథ వృద్ధుల కోసం పనిచేస్తుండేది. ఆ తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నాం. గౌతమ్ గంభీర్ గారిది ₹1 కిచెన్ చూసి సో మనం కూడా ఇది హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ₹1తో వాళ్ళకి డిగ్నిటీ ఉంటుంది, ₹1తో వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. మళ్ళీ మాకు డొనేషన్ ఇచ్చే వాళ్ళకి కూడా మేము వాల్యూ ఇస్తున్నట్టుగా, వాళ్ళు ఇచ్చే డొనేషన్ ప్రతి రూపాయికి మేము వాల్యూ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఇది మా స్థానం అనమాట. ఇది మా డాడీ వాళ్ళు పెట్టిన షాపు, 80 years old. అప్పుడు నాకు ఇది లేక బంద్ చేసినాం. మళ్ళీ సార్ వాళ్ళు వచ్చి ఇట్లా మనం ₹1 భోజనం పెడదామంటే సరే ఒప్పుకున్నాం. 2 hours కోసము ఇక ₹1 భోజనం పెడుతున్నాం. చాలా సంతోషం అయిపోయింది. ఇక మొన్న కూడా మా డాడీది కూడా ఈయన చేసినాం, మా మమ్మీది కూడా ఉంటే ఈయన చేసినాం. ఇప్పుడు మళ్ళీ 21st మా పాప బర్త్డే, ఆమెది కూడా ఈయన చేస్తున్నాను. అది చాలా సంతోషం అనిపిస్తుంది. మా అన్నదానం అంటే చాలా ఇష్టం నాకు. అంటే ఇంకోటి కూడా నీట్గా చేస్తాం. ఇక్కడికి వలస కార్మికులు ఎక్కువగా వచ్చి ₹1 చెల్లించి ఇక్కడ భోజనం చేసి తిరిగి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తారని చెప్తున్నారు ఇక్కడ నిర్వాహకులు జార్జ్. అదే కాకుండా తన ఇన్స్పిరేషన్ గౌతమ్ గంభీర్ అంటూ కేవలం ₹1కే రోజుకి 100 నుంచి 200 మంది వరకు భోజనం పెడుతున్నారని చెప్తున్నారు. అదే కాకుండా ఇంకా ఇక్కడ మెనూ కూడా రోజు రోజుకి చేంజ్ అవుతుందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేష్తో రిపోర్టర్ సంజన, హైదరాబాద్.